గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్య మూవీ తండేల్ మూవీ వస్తుంది. బన్నీ వాసు పేరుని ప్రొడ్యూసర్ గా ఎందుకు చేశారు అనేది నీ క్వశ్చన్. అదేనప్పుడు దానికి తెగ దిగేస్తాను కింద నుంచి పైకి. గీతా ఆర్ట్స్ లో వాళ్ళకి కావాల్సిన మూవీ వచ్చింది. అయితే గీత ఆర్ట్స్ పై వచ్చేసి మన బన్నీ వాసు పేరు వచ్చింది. బన్నీ వాసు ఇప్పటి నుంచేటమ్మా, ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక మనిషి కావాలి. వాళ్ళ బంధువు అయింది, దూర బంధువు. అతను కూడా ప్రొడక్షన్ లో దిగాడు. అతనికి సక్సెస్ఫుల్. వల్లు అరవింద్ గారికి ఎవడో ఒకటి కావాలి. ఇప్పుడు హిందీ సినిమా తీసే టైంలో ఠాకూర్ మధు అని ఒకడు ఉండేవాడు. ఠాకూర్ సినిమా కొంటు పెట్టాడు కాబట్టి అతని పేరు ఠాకూర్ మధుసూదన్ రెడ్డి. అతని ఆధ్వర్యంలో అమీర్ ఖాన్ తోటే పెద్ద సినిమా తీశారు, గజనీ. వల్లు అరవింద్కి ఎన్ని సినిమాలను చేసినా కూడా మనుషులు ఉండాలి కదా, వేరే ప్రాపర్టీ చూసుకోవడానికి, ఇది చూసుకోవడానికి, అది చూసుకుని ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత, ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నమ్మకమైన మనుషులు కావాలి. ఒక రామోజీ గారు లాంటి వాడు కానీ ఎవరికైనా కూడా, నువ్వు ఎన్ని కార్పొరేట్ లెవెల్కి వెళ్ళినా కూడా కొంతమంది హృదయానికి దగ్గరగా ఉండే మనుషులు, ఇతన్ని అర్థం చేసుకుని ఆ ప్రొడక్షన్ సాగించగలిగే మనుషులు కావాలి. అలాగ చేరిన వ్యక్తే బన్నీ వాసు అనే అబ్బాయి, వాళ్ళకి బంధువు కూడాను. అతను కూడా ప్రొడ్యూసర్గా ఇండిపెండెంట్గా కూడా సినిమాలు తీశాడు. కొన్ని సినిమాలు ఆడలేదు, కొన్ని సినిమాలు ఆడినాయి. ఆడిన సినిమా నాకు కూడా బాగా నచ్చింది. టైటిల్ దరిద్రంగా ఉంటుంది. అదేదో శ్మశానంలో ఉండి లవ్ చేస్తుంటాడు, చల్లగా చావు కబురు చల్లగా అనే సినిమా తీశాడు బన్నీ వాసు. చాలా బాగుంటుంది సినిమా అది. కానీ అది టైటిల్ ఎంత దరిద్రం, ఎవడన్నా చావు ఇవన్నీ ఎవడన్నా అంటాడా? ఆ టైటిల్ పెట్టోని లాక్ కొట్టాలి. అసలు అందమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ పేరు పెట్టి ఉంటే అది ఆడి ఉండేది. అందులో ఆ క్యారెక్టర్ ఏంటంటే చచ్చిపోయిన శవాలను పట్టుకొచ్చాడు హీరో. తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. నాకైతే సినిమా నచ్చింది. ఆ టైటిల్ చూడగానే ఎవడన్నా ఏ సినిమాకి వెళ్తున్నావు అంటారు మీరు. చావు కబురు చల్లగానే అంటావా? అంచేత చెప్పుకోవడానికి కూడా బాగుండాలి. అంత దరిద్రమైన టైటిల్ అది. ఆ సినిమా అతనే తీశాడు. వాళ్ళు కూడా ఉంటూ వాళ్ళ ప్రొడక్షన్ చేసి పెడుతూ ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళిద్దరు ఉండాలి, ఒకళ్ళేటి ఇద్దరు ముగ్గురు ఉండాలి. అల్లు అరవింద్ లాంటి పల్టీ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ఉండాలి. అది ఇతను ఆధ్వర్యంలో చేస్తున్నాడు. ఆధ్వర్యం ఏంటి, ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 20% 30 ఏదో అది వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ అది ఆయన ఇస్తాడు. ఈయన కూడా మానిటరీ వైజ్ కూడా పెట్టమంటే పెడతాడు. ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మానిటరీగా వాళ్ళకి ఏంటి, అల్లు అరవిందే ఫైనాన్స్ చేయగలడు. ఒక 5-6 సినిమాలు చేయగలడు ఒకేసారి కావాలంటేనే. కాకపోతే ఇక్కడ ఉన్న పరిపాటి ప్రకారంగా ఒక సినిమాకి ఇంత ఫైనాన్స్ తీసుకోవాలంటే అవి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మనకి రెడీగానే. వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఒక 18%కో 24%కో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ విధంగా సినిమా జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలామందికి తెలిసింది. తెలిసిన నలుగురు ప్రొడ్యూసర్లు పెద్ద వాళ్ళు కూడా తిరిగే వాళ్ళు అందరికీ తెలిసింది. అల్లు అరవింద్ అతని పేరు పెట్టడం కారణం ఏంటి, అతను కావాల్సిన వ్యక్తి, హృదయానికి దగ్గరగా ఉండే మనిషి, అతను అనుకున్నట్టుగానే ప్రొడక్షన్ చేయగల వ్యక్తి. అన్నీ అల్లు అరవింద్ ఎలా చేయగలడు? ఇది ఆల్మోస్ట్ ఇది ఆల్సో 70 క్రాసింగ్ అనుకుంటా. చిరంజీవి వాళ్ళిద్దరూ ఒకటే ఏజ్ అనుకుంటా. అంచేత ఈ వయసులో అంత హుషారుగా ఉండడమే చాలా గ్రేట్. వాళ్ళ కొడుకులు చేయించి కావాలంటే వాళ్ళకి వేరే ఒక ఆయన వాళ్ళు ఒక్కొక్క అబ్బాయికి యాక్టర్ అవ్వడం కోసం పాపం చాలా ప్రయత్నిస్తున్నాడు. బన్నీ కంటే చిన్న అతను అనుకుంటా. ఇంకొక బ్రదర్ వచ్చి అమెరికా నుంచి వచ్చి సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టి అతను ఫ్లాప్ అయ్యాడు. అంచేత ఇతను ఓన్ ప్రొడక్షన్ చేసేది కొడుకుల కంటే. అలాగే రామానాయుడు గారికి కొడుకులు కలిసి వచ్చారు, సురేష్ బాబు. ఇక్కడ కలిసి రాలేదని కానీ అన్న కానీ బట్ ఇతను బాగా కలిశాడు. చెప్పండి, దీనికి ముందు మధుసూదన్ అబ్బాయి ఉండేవాడు, మధుసూదన్ రెడ్డి అతని పేరు, సింధూరపు కృష్ణారెడ్డి తమ్ముడు అతను. సో అతను పెట్టారు. చాలా ఇప్పుడు కూడా ఉంటాడు. ఆయనకి 4-5 ఉంటారు కావాల్సిన వ్యక్తులు, లేకుండా అలా సినిమా తీస్తాడు. సో ఆ విధంగా ఇప్పుడు బన్నీ వాసు లైమ్ లైట్లో ఉన్నాడు అనమాట. వాళ్ళకి కావాల్సిన వ్యక్తి, బంధువు కూడా. అంచేత అతను పేరు పెట్టాడు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ వాళ్ళ పేర్లు పెట్టుకోలేరు. ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా బన్నీ వాసు ప్రొడ్యూసర్ అని పెట్టాడు. వాట్ ఈస్ దేర్, అది అందరికీ తెలిసింది. ఇది యాక్చువల్గా బన్నీ వాసు ప్రొడ్యూసర్ పేరు పెట్టిన తర్వాత అంటే అల్లు అరవింద్ ఇంకా పడిపోతుంది అన్నట్టు అంటున్నారు. మరి తన నేమ్ ఇంకా రాదే, ఎవడో అన్నా కూడా నాన్స్ లాక్ కొట్టాలి. అతని యొక్క సామ్రాజ్యం అది. అల్లు అరవింద్ సామ్రాజ్యంలో బ్రతుకుతున్న వ్యక్తి, అంటి పెట్టుకుని బతుకుతూ ఒక పార్ట్నర్గా ఎదిగిన వ్యక్తే బన్నీ వాసు. అతనిప్పుడు బన్నీ వాసు అదృష్టవంతుడు అయి ఉంటాడు, నాలాంటి మాట్లాడుతున్నాడు కాబట్టి. అతనిప్పుడు అంతకు తప్పితే అది డౌన్ అవ్వటం ఏంటి? వీల్ మేక్ ఫిలిమ్స్. రేపొద్దున అతను సినిమాలు తీసుకుంటాడు. ఏంటి అల్లు అరవింద్ తర్వాత గురించి చెప్తున్నారా మీరు? అల్లు అంతా కొడుకులు ఉన్నారు. గీత ఆర్ట్స్ చేయడానికి బన్నీ ఉన్నాడు. బన్నీ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్. ఎవరికి ఎక్కువ షేర్ ఉంటే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు కొంతవరకు పనిచేసుకున్నట్టున్నారు యాక్చువల్గాను. అది దాన్ని ఆయన ఇష్టం. అది ఆయన ప్రకారంగా ఆయన ఎలాగనుకుంటాడో అలాగే కొడుకులు అందరూ కలిసి బన్నీ పేరు మొత్తం బిగినింగ్ పెట్టి
మనీ అంటే అర్జున్ పేరు ముందు పెట్టి ఈ బన్నీవాస్ కూడా విల్ బి పార్ట్నర్. వాట్ ఈస్ దేర్ పార్ట్నర్ ఉంటాడు దాంతో, లేకపోతే అతను ఓన్ ప్రొడక్షన్ ఆల్రెడీ ఉంది, దానికి అల్లు అరవింద్ ప్రజెన్స్ వేసుకుంటాడు కదా. ఆయన యొక్క సర్కిల్లో వ్యక్తులు వీళ్ళంతా అంత రేట్ అతనే మెయిన్. ఇప్పుడు ఆ బన్నీవాసు అన్న అతనికి ఆల్ ఇన్ ఆల్. ఒకప్పుడు వధు అనే అబ్బాయి ఉండేవాడు, దాని తర్వాత ఇప్పుడు ఉన్నాడు అతను. ఇప్పుడు కూడా అల్లు అరవింద్ మనుషులు వీళ్ళంతాను. ఇప్పుడు ఇతను కొంచెం ప్రబలంలో ఉన్నాడు అనమాట. అంతకుమించి ఆయన పడిపోవడం ఏంటి, నాన్ సెన్స్ అది. పడిపోవడం ఏంటి, అట్లా పడిపోవడం ఉంటుంది ఏంటి అసలు. ఏవో రూట్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయిన వ్యక్తులు ఎవరు, అల్లు అరవింద్ ఫస్ట్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా యూ కెన్ సే. సో ఇంకా సురేష్ బాబు మానేశాడు, మళ్ళీ థియేటర్స్కి వెళ్ళిపోయి. మరి అదర్వైజ్ సురేష్ బాబు ఆల్సో రామనాయుడు గారు అబ్బాయి కాబట్టి వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్. అతను ఇప్పుడు సురేష్ బాబు పడిపోయినట్టు లెక్క. రాణా ఈజ్ టేకింగ్ ఓవర్. రాణా ప్రొడక్షన్ మొదలుపెట్టాడు, అతను వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. రాణా ఈజ్ టేకింగ్ చేత ఇప్పుడు సురేష్ బాబుకు పడిపోయినట్టే లెక్క. రాణా టేకింగ్ చేస్తాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను కూడా ప్రొడక్షన్లో రావచ్చు. అతను యాక్టర్గా క్లిక్ అవ్వలేదు కాబట్టి, ఇద్దరు అవ్వలేదు యాక్చువల్గా. రాణా క్యాన్ డూ, అతను ఇంక ప్రొడ్యూసర్గా సెటిల్ అయిపోతున్నాడు అనమాట. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లాగా అవుతాడు. సురేష్ బాబు పడిపోవడం అంటే సురేష్ బాబు ఏజ్ వస్తుంది. సో లెట్ దమ్ టేక్ కేర్ ఆఫ్. ఆయన యొక్క గైడెన్స్ లేకుండా రాణా అక్కడికి వెళ్తాడు. దే ఆర్ ఆల్ స్టాల్వార్డ్స్, బాగా పాతుకుపోయి ఉన్న ఎస్టాబ్లిష్డ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ అండ్ సురేష్ బాబు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మైత్రి మూవీస్ దే ఆర్ గోయింగ్ టు రూల్. పుష్ప ద రూల్ లాగా. అదేవిధంగా దిల్ రాజు ఆల్రెడీ అయిపోయాడు. ఈజ్ ఆల్రెడీ ఏదో ఒక 1 or 2 ఫిలిమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అల్లు అరవింద్ అన్నట్టుగా జరుగుతుంది. అంతే తప్పితే ఈజ్ గోయింగ్ టు ద వన్ ఆఫ్ ద నెంబర్ 1 ప్రొడ్యూసర్, థియేటర్ మ్యాన్ అండ్ డిస్ట్రిబ్యూటర్. థ్యాంక్ యూ సార్.